తదుపరి రాశి మకర రాశి. అత్యద్భుతంగా ఉండబోతోంది. మీ రాశిలోనే ఈ 5 మహాగ్రహాలు, మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు మీ రాశిలోనే జరగబోతుంది. కూటమి జరుగుతోంది కాబట్టి మీకు ఇంకా తిరుగులేదు. మీ జీవితం మారుతుంది, మీరున్న స్థానం మారుతుంది. దీంతోపాటు ధనము, పేరు, ప్రతిష్టలు, గౌరవాలు, దాంతోపాటు వ్యాపారస్తులకు లాభాలు, రాజకీయ రంగంలో ఉన్న వారికి విశేషమైన గౌరవ మర్యాదలు, పదవులు, కీలకమైన పదవులు, ఇలా ఒకటేమిటి చాలా చక్కగా ఈ సమయం ఉండబోతోందనమాట. అయితే ఇంకా కెరియర్ పరంగా ఇది. తర్వాత మరి జీవిత పరంగా చూసుకున్నట్టయితే ఇన్నాళ్ళు మీరు పడ్డ బాధలన్నీ ఇక్కడ ఫుల్ స్టాప్. ఇంకెక్కడి నుంచి మీకు దశ మారిపోతుంది. పడ్డ కష్టాలన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేనే పడ్డానా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఉచ్చ స్థితికి వెళ్ళిపోతారు. నీచ స్థితి నుంచి, నీచ అంటే తక్కువ స్థితి నుంచి, కష్టాల నుంచి భోగాలలోకి వెళ్తారు. ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. కుటుంబ పరంగా గతంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, తల్లి పిల్లల మధ్య కావచ్చు, ఇలాగ ఏదైనా బంధుమిత్రులతో కానీ, స్నేహితులతో కానీ ఏ చిన్న ఇబ్బందులు కానీ, విభేదాలు కానీ, లేదా విడిపోవడాలు కానీ జరిగి ఉంటే ఈ సమయంలో కలుసుకునే అవకాశం కనబడుతుందన్నమాట. విశేషమైన స్థానానికి వెళ్తారు. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు, పోగొట్టుకున్న ధనము తిరిగి రావడము, అప్పులు తీరిపోవడము, ఆకస్మిక ధనప్రాప్తి రావడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము అప్రయత్నంగా రావడము, 4 మార్గాల నుంచి ధనం రావడము, ఆరోగ్యం మెరుగుపడ్డము, ఇలాగా ఒకటేమిటి అన్నీ మీకు శుభాలే ఇస్తున్నారు. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, ఇంకా అన్ని గ్రహాలు వారి వారి యొక్క శుభ ఫలితాలను మీకు కలగజేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతోపాటు మీ గతంలో పడిన శ్రమ ఫలించేందుకు అవకాశం ఉంది. ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత దీంతోపాటు